మన దేశం గురించి, మన ధర్మం గురించి మన పిల్లలకి మీరే చెప్పాలి. ఇంకెవరో చెప్తే కాదు. ఎవరో చెప్తే వింటారా? అమ్మ చెప్పినట్టు, నాన్న చెప్పినట్టు బయటోడు ఎవడో వచ్చి మీ పిల్లలకి చెప్తే వింటారా వాళ్ళు? మనం చెప్తేనే అప్పుడప్పుడు వింటలేరు. ఇక బయటోడు చెప్తే ముచ్చట ఒడిసిందే. అవునా కాదా? మీ పిల్లలకి ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేయుర్రి. ధైర్యం చెప్పుర్రి. లోపటి నుంచి ధైర్యంగా ఉండాలి. పిరికితనం ఉండవద్దు. ఏం కావాలి మనకు? ఏం కావాలి? ధైర్యం అనే మాట మన నుంచి వస్తలేదు. బయట నుంచి ఎవరన్నా వచ్చి మన మీదకి ఒక కట్టె పట్టుకొని కొట్టనికి వచ్చింది అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? కొట్టించుకుంటారా? కొట్టించుకుంటారా? కొట్టరా? కొట్టనీకి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేరు కాబట్టే 70 ఏళ్ల క్రితం కాదు, 80 ఏళ్ల క్రితం కాదు, ఈ రోజుకి మన దేశంలో మీరు చూస్తుంటే ప్రతి ఒక్కరి చేతులు నాకు ఫోన్ ఉంటే నాకు తెలుసు. మీరు యూట్యూబ్లలో వీడియోలు చూసినా, న్యూస్ ఛానల్ చూసినా మీకు కనపడతా ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒక దగ్గర, ప్రతిరోజు ఓ హిందూ హత్య, ఆ హిందూ నాట చంపిర్రు, ఈ హిందూ నీట చంపిర్రు, ఆ ఊరు నుంచి హిందువులను ఎల్లగొడుతున్నారు. ఆ హిందువులను ఎందుకు ఎల్లగొడుతున్నారు? మనం ఏంది ఎంతసేపు పక్కింటోనికి ఏమన్నా సరే మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనోడు కాదు వాడు. వాని కులం వేరు, నా కులం వేరు. లేకపోతే వాని పార్టీ వేరు, నా పార్టీ వేరు. రేపటి నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు కూడా అదే అనుకోడా? అమ్మ, మీ పిల్లలు బాగుండాలంటే కేవలం సంపాదన మాత్రమే సరిపోదు. ఏం కావాలి? ధైర్యం కావాలి, సంస్కారం కావాలి. ఆ సంస్కారము, ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? మన నుంచే రావాలి.